హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సింపుల్గా చింతపండు పులిహోర ఏమి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవడం ఎలా అనేది చూపెడుతున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ముందేని. ఇప్పుడైతే దాన్ని బాగా కలుపుతున్నాను. రసం అంతా పిండేసుకుంటున్నాను. రసం అంతా పిండేసుకున్న తర్వాత ఇంకొక వేరే గిన్నె తీసుకొని టీ జాలతో వడకట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా పిప్పేమి పడకుండా కలుపుకుంటూ వడకట్టేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా అందులో ఉండే వాటర్ అంతా ఈ విధంగా వడకట్టేసుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులోనే రుచికి పులిహోరకి సరిపోయినంత పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేయవచ్చు. సాల్ట్ చాలకపోయినా వేసుకోవచ్చు, కానీ పసుపు అయితే కరెక్ట్గా అనేది యాడ్ చేసేయాలి. ఈ లోపు నేను ఒక గ్లాస్ రైస్ అనేది ఉడికించేసుకున్నాను. అలాగే వచ్చేసి పొడి పొడిగా ఫ్యాన్ కింద కూడా పెట్టేశాను. అన్నం అయితే ఇలా పొడి పొడిగా వండుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పెట్టేసుకొని ఈలోపే చింతపండు గుజ్జు అనేది కూడా రెడీ అయిపోయింది. చక్కగా దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లోకి పులిహోరకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇంచుమించు ఒక చిన్న టీ గ్లాసుడంత ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. నేను గ్లాసున్నర రైస్కి వండుతున్నాను కాబట్టి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు చిన్నగా ముక్కలు చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చీల్చిన పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చిని తుంచుకొని వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు అనేవి ఒక 2 కరివేపాకు రెబ్బలు అనేవి వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న పావు టీ స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అనేది పులిహోరలో అదే రైస్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, ఈ గుజ్జుని కూడా యాడ్ చేస్తున్నాను. రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకసారి వీడియోలో చూపెడుతున్న విధంగా కలిపేసుకోవాలి. ఇలా గంటతో కలపడం మీకు వీలుగా లేకపోతే చేయి పెట్టి కలుపుకోండి. చల్లార్చుకొని మొత్తం ఈ విధంగా పులిహోర మొత్తం కలిపేసుకోవడమేని. ఇంతేనండి చింతపండు పులిహోర. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.